చిన్న పరికరాలతో కళాకృతులను తయారు చేశారు. ముళ్ళ పొదలను శుభ్రం చేసి హరితవనంగా తీర్చిదిద్దారు. తాగి పడేసిన వాటర్ బాటిళ్లు, ఇనుప చుబలతో సఫాయి కార్మికుల చిత్రాలకు జీవం పోశారు. ఈ పార్క్ కోసం ఎన్ని రోజులు శ్రమించారు, అధికారులు ఏమంటున్నారు, కార్మికులు ఏం చెప్తున్నారు? వరంగల్ నగరపాలక సంస్థలోని మినీ పార్క్ పై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మనం ప్రస్తుతం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ పరిధిలో ఉన్నాం. చూడొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ అధికారులు వేస్ట్ను బెస్ట్ లాగా తయారు చేశారు. ఇక్కడ పరికరాలతో పాటు ఇసుకలో వాటర్ శుద్ధి చేసే రాళ్ళను కూడా తీసుకువచ్చి వాటికి అందమైన కళాకృతులను తయారు చేశారు. ఇక్కడ ఉన్న పరికరాలన్నీ పనికిరావని పక్కకు పడేసిన వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇక్కడ ప్లాస్టిక్ డ్రమ్ములు కావచ్చు, మొత్తం రోడ్లు శుభ్రం చేసే వాటిని కూడా తీసుకువచ్చి అందంగా తీర్చిదిద్దారు. మినీ పార్క్ గా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడొచ్చు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనే రంగుల వద్ది ఇక్కడ సఫాయి కార్మికులు చేశారు. అంటే కార్మికులు తెల్లవారుజామున నుండి మధ్యాహ్నం వరకు కూడా మొత్తం రోడ్లన్నీ శుభ్రం చేసి చెత్తా చెదారాన్ని అంతా డంపింగ్ యార్డుకు పంపించే వాళ్ళను గుర్తించి, వాళ్ళ శ్రమను గుర్తించి ఇక్కడ సఫాయి కార్మికులను కూడా తయారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్లాస్టిక్ డబ్బాలను రంగులొద్ది పడేసిన వాటిని కూడా ఇక్కడ మొత్తం కళాకృతులను తయారు చేసి అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఎటు చూసినా ఈ పరికరాలు ప్లాస్టిక్ తో పాటు సైకిళ్లు, పనికిరాని ఇనుప చువ్వలతో కూడా అందంగా తయారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉద్యానవన శాఖ అసిస్టెంట్ అధికారులు ఉన్నారు, వారు చెప్తాం. అమ్మ, చెప్పండి, దీన్ని ప్లాన్ ఎట్లా చేశారు? సార్, ఫస్ట్ మాకు సిహెచ్ఎస్ సార్ సహకారంతో మేము ఈ ప్లాన్ అనేది గీసామండి. మేము ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్స్, పైప్స్, ఇంకా చైర్స్, డ్యామేజ్ చైర్స్, ఇంకా సఫాయి బ్రషెస్, ఇంకా లాగ్స్, ఇంకా లైవ్ ట్రీస్ కూడా మేము యూజ్ చేసామండి. మేము ఒక 30 వర్కర్స్తో మేము ఇది చేసామండి. మాకు ఎంహెచ్ఓ సార్, శానిటేషన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు మాకు మెటీరియల్ ప్రొవైడ్ చేయడం కానీ టైం టు టైం మాకు హెల్ప్ చేశారు. అన్నిటికంటే ముఖ్యము మా వర్కర్స్ అండి. ఎప్పుడు కానీ వాళ్ళు క్లీనింగ్, వీడింగ్, ఊడ్చే ఇదే పని తెలుసు వాళ్ళకి. ఫస్ట్ టైం వాళ్ళు మేము చెప్తూ ఉంటే ఇది చేయడం చాలా గ్రేట్, వాళ్ళు గ్రేట్ అన్నట్టు. వ్యర్థం మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఫస్ట్ మనం ప్లాస్టిక్ అనేది అరికట్టాలండి. అది యూజ్ చేయొద్దు మనం ఎక్కువ. మనం ఆ ప్లాస్టిక్ని ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. మనం ఆ ప్లాస్టిక్ని కూడా ఎలా అందంగా చేయాలి అనేదే ఈ ప్లాన్ వేసామండి. మనం కూడా ప్రతి ఇంట్లో కూడా ప్లాస్టిక్ని పడేయకుండా ఇలా రకరకాల బొమ్మలు చేయాలని కూడా మేము ఇన్స్పిరేషన్గా ఉంచాలని చెప్పి ఇలా తయారు చేసామండి. ఇంకా ఫర్దర్ కూడా మేము ప్లాన్స్ వేస్తున్నామండి. కమిషనర్ మేడం, కలెక్టర్ మేడం ఆదేశం ప్రకారం కూడా ఇక్కడ మేడం చేంజెస్ చెప్పారు, అవి కూడా చేస్తామండి. ఎన్ని రకాల కళాకృతులు ఉన్నాయి ఇక్కడ? 120 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ చేసామండి. మేము అన్ని వేస్ట్ ఇక్కడ అంటే మనకి మెటీరియల్స్ డిఆర్సి సెంటర్ నుంచి తెచ్చుకున్నామండి. సార్, ఎంహెచ్ఓ సార్ సాయంతో మేము అక్కడ మెటీరియల్స్ తెచ్చుకున్నాం. ఇంకా మన వర్కర్స్ కూడా కొందరు వాళ్ళ ఇంట్లో మేడం వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అయ్యి మేడం ఇట్లా చేద్దాం అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ చేశారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి రెగ్యులర్గా రావడం వాళ్ళు కూడా చేశారండి. చెప్పండి, ఈ కళాకృతులు ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి? ఇప్పుడు దీనికి సంబంధించి మెటీరియల్స్ అంతా కలెక్ట్ చేసి వర్కర్స్తో పాటు 30 మెంబర్స్ వర్కర్స్ని యూజ్ చేసి చేయడానికి దాదాపుగా 30 నుంచి 40 రోజుల సమయం మాకు పట్టింది. మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఇంతకుముందు ఇక్కడ మొత్తం డంప్ యార్డ్ లాగా ఉండేది. అంటే మున్సిపల్ వేస్ట్ కూడా ఇందులోనే వేసేవాళ్ళం. అంటే మా ఆఫీస్ వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఇక్కడ అంతా చాలా గలీజ్గా ఉండేది. అందుకే ఈ సైట్ ఎంచుకున్నాం. అంటే మున్సిపల్ ఆఫీస్ ముందే నీట్గా చేయలేని వాళ్ళం మిగతా జీడబ్ల్యూఎంసీ లిమిట్స్ మొత్తం ఎందుకు చేయలేము అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మేము ఫస్ట్ మా ఆఫీస్ ప్రెమిసెస్ నీట్గా చేయాలి అని అనుకున్నాము. ఈ ప్లాస్టిక్ తోని కళాకృతులను తయారు చేశారు. హరితవనం అంటే అలా ఏ మొక్కలు నాటారు? అంటే ఇందులో చాలా వరకు ఉన్నాయండి. అంటే మనకి ఆర్నమెంటల్ ఉన్నవి, ఇంకా జీరో ఫైట్స్. అంటే అక్కడ ఒక రాక్ గార్డెన్ చేసాం కదా, అందులో మనకి ఓన్లీ జీరో ఫైట్స్ అంటే ఎడారిలో పెరిగే మొక్కలే బతుకుతాయి. అంటే అలాంటివి ఒక 20-30 రకాలు వాడాము. ఆర్నమెంటల్వి వాడాము. ఇటు సైడ్ మొత్తం నీడ ఉంది కాబట్టి నీడలో ఏం చెట్లు పెరుగుతాయి అలాంటివి మేము సెలెక్ట్ చేసుకున్నాము. సైన్స్ కు సంబంధించి అంటే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించడమే కాదు, విజ్ఞానాన్ని అందించే కోసం ఇక్కడ పరికరాలు తయారు చేసి రూపొందిస్తామని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు.
అంతా జంగల్ ఉన్నట్టుండే మొత్తం. దీన్ని మొత్తం సాఫ్ చేసి మొత్తం ట్రాక్టర్లతో 5-6 ట్రాక్టర్లు మొరం తెప్పించిండు సారు. ఇవన్నీ క్లీన్ చేసినాక ఇక మంచిగా బెస్ట్ అంటే మొత్తం బాటిల్స్, టిన్నులు పాతయి, మొత్తం సుతిల్ దారము, వైర్లు పాత ఏవైతే ఉంటాయో, డ్రమ్ములు ఏవైతే ఉంటాయో అవన్నీ వాడి మంచి మంచి బొమ్మలు తయారు చేసినాం. గుర్రం బొమ్మలు, కోడులు, పొట్టోళ్ళు, ఈ వర్కర్సు, కుండీలల్లో బాతులు తయారు చేసి దాంట్లో చెట్లు పెట్టుడు. చెట్లు పరివారణం కూడా పెంచాలని చెట్లు కూడా అందులో మొక్కలు పెట్టినాం మేము. ఇవి చేసి కూడా అందులో మొక్కలు మట్టి నింపి మొక్కలు పెట్టినాం. ప్రతి దాంట్లో ఉన్నాయి మొక్కలు. మేము వేస్టేజ్ ప్లాస్టిక్ కవర్స్తోని వేస్ట్గా పడేయకుండా దాన్ని కూడా ఒక ఉపయోగకరంగా ఒక చెట్టుకు ఒక బొమ్మలా తయారు చేసి పెట్టామండి. ఇల్లు తయారు చేసాం. గొల్లబామ అని ఒక బొమ్మను తయారు చేసాము. రాణి, ఒక గుర్ర బొమ్మను, ఏనుగు బొమ్మలను, కొన్ని చిన్న చిన్న పిల్లులు అన్నీ తయారు చేసి. వేస్ట్ ఇప్పుడు బాటిల్స్ వాడొద్దు అంటున్నారు కదా, యూజ్ చేయకుండా వీటిని బాటిల్స్ ద్వారా కూడా మనము ఇట్లా ఐటమ్స్ చేసుకొని ఉండొచ్చు, వీటిని తయారు చేయొచ్చు అని మేడం చెప్తూ ఉంటే మేము చేసినాం. ఫారెన్ చిలుకలు చేసినాం, కోతి బొమ్మలు చేసినాం. వాటితోటి ఒకటి మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకునే చిప్పతో కూడా కోతి ఫేస్ చేసినాం అన్నట్టు, అక్కడ చెట్టుకుంది. మళ్ళా లయన్స్ చేసినాము, జీబ్రాలు చేసినాము, టైర్స్ తోటి చేసినాము. మళ్ళీ కట్టెతో కూడా దానికి ఐటమ్స్ తయారు చేసినాము. సఫాయి కార్మికులను మేము బాటిల్స్తో చేసినాం అన్నట్టు. ఆరెంజ్ కలర్ వేసినాం, వాటికి గ్రీన్ కూడా వేసినాం కొంత. వాటికి చీపురు కూడా తయారు చేసి పెట్టాము. అంటే వాళ్ళు వర్కర్స్ కదా, ఊడుస్తారు, వాళ్ళ శ్రమను గుర్తించి అది కూడా చేసి పెట్టినాము. బొమ్మలు తయారు చేసినాము. ఏనుగు బొమ్మ, ఒక మొద్దుకు కూడా ఒక కలర్ వేసి దాని మీద ఒక చెక్కలు పెట్టి ఒక ఇల్లు లాగా పడేసిన ఆకులను పట్టుకొచ్చి ఆ ఆకులను కూడా ఒక గుడిసెలాగా, అంటే వెనకట గుడిసెలల్లా ఎట్లా నివసించిండ్రు, వాళ్ళు ఎట్లా బతికిండ్రు, అలాంటి గుడిసెను కూడా మేడం మాకు తయారు చేసింది. పడేసిన కుండలను తీసుకొచ్చి వాటిని ఒక బొమ్మలాగా తయారు చేయాలి మనం. ఆ కుండను కూడా వేస్ట్ చేయొద్దు. పడేసిండ్రు వాళ్ళ అవసరం లేదని పడేసిండ్రు, మనం వాటిని బెస్ట్ చేయాలని దానికి ఒక కలర్ వేసి ఆ కుండలను లాగా తయారు చేసిన బొమ్మను ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని లాగా తయారు చేసి మా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఆడవాళ్ళు ఎట్లా ఊడుస్తారు, పొద్దున ఎట్లా పని చేస్తారని వాళ్ళని ఒక బొమ్మల్లాగా తయారు చేసి పెట్టింది మా మేడము. మాకు కూడా అందరినీ పట్టుకొని పని చేపించి కలర్లు తెప్పించి కలర్లు వేసింది. వేస్ట్ పడేసి రోడ్ల మీద ఊడ్చి మిషన్లతో ఊడ్చి పడేసిన వీటిని కూడా తెచ్చి అదొక బొమ్మలాగా పెట్టాలి. ఈ మొద్దు మీద పెడితే దీనికి తల అవుతుంది, దీనికి కళ్ళు, దీనికి ఆకులు అని ఆకులను కూడా కట్ చేపించేసి ఆకుల్లాగా తయారు చేసి గుడిసెలు టైర్లతోని కూడా ఒక ఆటో అంటే ఎట్లా ఉంటుంది ఆ టైర్లను 3 సైడ్ల పెట్టి ఆటోని తయారు చేపించింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ 2.0 కార్యక్రమంలో భాగంగా గైడ్లైన్స్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అండ్ అర్బన్ వారు సూచనల మేరకు ఒక డంప్ యార్డ్ కానీ లేదా ఒక విడిచిపెట్టినటువంటి స్థలాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దండి అనే వేస్ట్ టు బెస్ట్ ఆర్ట్ ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కాన్సెప్ట్ని మేము బేస్ చేసుకొని ముఖ్యంగా మెయిన్ మాకు హార్టికల్చర్ సిబ్బంది, హార్టికల్చర్ అసిస్టెంట్స్ మొత్తం మా దగ్గర 4 ఉంటారు. మరి మా వర్కర్స్లో కొందరికి ఎవరైతే కొద్దిగా ఉత్సాహంగా ఉంటారో వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి నిరుపయోగంగా పడినటువంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనేమి, పాత టైర్లు, పాత బకెట్లు, అదేవిధంగా మెయిన్ ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఈరోజు నీరు కూడా కలుషితం అవుతుంది. మనం ఏ జలాశయాలు చూసినా వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మనకి నిత్యం కనిపిస్తుంటాయి. వాటిని మేము సేకరించి సుమారుగా ఈ వేస్ట్ ఆర్ట్ పార్కులో 120 రకాలు మనము అందంగా ఆహ్లాదకరంగా చూపరులకు ఆకట్టుకునే విధంగా, మరియు మన ఇళ్లలో కూడా ఇటువంటి వస్తువులు ఉంటాయి, వాటిని ఇలాగ మనం ఇంట్లో కూడా చేసుకొని మనకుండే గార్డెన్లు అయితేనేమి మన కారిడార్లో కూడా మనం పెట్టుకోవచ్చని ఒక సందేశం ప్రజలకి, పట్టణ ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే. చూశారు కదా, వ్యర్థాలకు అర్థం చూపారు. వేస్ట్ ఏది కాదు బెస్ట్ అని నిరూపించారు ఉద్యానవన శాఖ అధికారులు. ఈ మినీ పార్కును హరితవనం సుందరంగా తీర్చిదిద్దిన ఉద్యానవన శాఖ కార్మికుల కృషి అభినందనీయం. విడిజనలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్.